ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా కోటగిరి గ్రామంలో ఘనంగా అర్ధనారీశ్వర ధ్యాన మందిరం ప్రారంభోత్సవం, మెగా శాకాహార ర్యాలీ. నెల్లూరు జిల్లా వింజమూరులో ఘనంగా కాశీ విశ్వేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం, సరస్వతి భవన్ మాస్టర్ రూమ్ ప్రారంభోత్సవం. ప్రకాశం జిల్లా కందుకూరులోని సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో విజయవంతంగా శ్రీ షిరిడి సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం పునః ప్రారంభోత్సవం. సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్ లోని జ్ఞాన ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, ఆత్మజ్ఞాన బోధన. బాపట్ల జిల్లా చెరుకుపల్లి గ్రామంలో ఘనంగా శ్రీ చైతన్య పిరమిడ్ ప్రారంభోత్సవం. పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని ఓషో పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సంగీతనాద ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కోటగిరి గ్రామంలో పిరమిడ్ మాస్టర్లు బర్ల పద్మాశంకర్ దంపతులు నిర్మించిన అర్ధనారీశ్వర ధ్యాన మందిరం ప్రారంభోత్సవం, మెగా శాకాహార ర్యాలీ అత్యంత ఘనంగా నిర్వహించారు. పిఎంసి ట్రస్టీ ధ్యాన గద్దర్ భూపతిరాజు అర్ధనారీశ్వర ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు. అనంతరం జ్ఞాన సందేశం ఇచ్చారు. ఆ తర్వాత కోటగిరి మండలం కేంద్రంలో మెగా శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు గ్రామ వీధుల గుండా తిరుగుతూ శాకాహార నినాదాలు చేస్తూ, ఆడుతూ పాడుతూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యాన గద్దర్ భూపతిరాజు ధ్యాన శాకాహార గీతాలను అద్భుతంగా ఆలపించి ధ్యానుల్లో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం శాకాహార విశిష్టత గురించి ప్రజలకు తెలియజేసి ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు. తీయాలి తీయాలి శాకాహార ర్యాలీలే తీయాలి, తీయాలి తీయాలి శాకాహార ర్యాలీలే తీయాలి. శాకాహారం అంటే కూరగాయల భోజనం, శాకాహారం అంటే ఆనందానికి ఆనందానికి శక్తికి మార్గం, శక్తికి మార్గం, ముక్తికి మార్గం, ముక్తికి మార్గం. ఆచార్య శ్రీనివాస్ సారథ్యంలో జాతీయ అహింస ధ్యాన మహాసభల ప్రభంజన యాత్ర విజయవంతంగా సాగుతోంది. సత్యసాయి జిల్లా పలమనేరులో శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం ఆధ్వర్యంలో మెగా శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆచార్య శ్రీనివాస్ సీనియర్ పిరమిడ్ మాస్టర్లు శాకాహార విశిష్టత, శాకాహారం తినడం వల్ల కలిగే లాభాల గురించి తెలియజేశారు. చిట్టి చిన్ని పక్షుల బట్టి చెప్పారయ్యో, గారెకల పగల పీకల బట్టి కొయ్యారయ్యో. చిట్టి చిన్ని పక్షుల బట్టి చెప్పారయ్యో, గారెకల పగల పీకల బట్టి కొయ్యారయ్యో. అయ్యో పరాశక్తి కాహుతి అంటూ సాగులు చెబుతారే, మూగ జీవులను మాత్రమే ఆహుతి చేరుతున్నారా? ఆది పరాశక్తి కాహుతి అంటూ. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో గల శ్రీ షిరిడి సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం పునః ప్రారంభ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. షిరిడి సాయి పిరమిడ్ వ్యవస్థాపకులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సుబ్రహ్మణ్యం, విజయలక్ష్మి, ఐవీఎస్ పవన్లు రిబ్బన్ కట్ చేసి శ్రీ షిరిడి సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని పునః ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన అఖండ ధ్యానంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఐవీఎస్ పవన్ ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఆ తర్వాత అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు పిఎస్ఎస్ఎం అధ్యక్షులు లాయర్ శ్రీనివాసులు, పిరమిడ్ మాస్టర్ నారాయణ, పెంచలయ్యలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అలాగే 100 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఎందుకంటే మనం ఆత్మని తెలుసుకున్నాం, ఆత్మనే ఆచరణ పెట్టలేకున్నాం. కానీ ఈ ప్రాపంచిక జీవితంలో, ఈ సమాజంలో మనం జీవించాలంటే మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
మన మాట విధానంలో, మన ఆలోచన విధానంలో, మనం చూసే చూపు విధానంలో అన్నిటిలో జాగ్రత్తగా ఉండాలి. అన్నిటి నుంచి ఎనర్జీ లాస్ అయిపోతూ ఉంటుంది. ఈ సమాజంలో చాలా మంది ఉంటారు వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి. వాళ్ళకి జ్ఞానం తెలియదు, ధ్యానం తెలియదు. వాళ్ళకి జ్ఞానం తెలిసి ధ్యానం తెలిస్తే నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టారు. అలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని, ధ్యానాన్ని ఈరోజు మనం చేస్తున్నాము అంటే ఈ భూమి మీద అద్భుతమైన గురువు ఎవరన్నా ఉన్నారు అంటే, ఏకైక గురువు మహా అవతార పురుషుడు ఎవరైనా ఉన్నారంటే పితామహ సుభాష్ పత్రిజీ గారు. నెల్లూరు జిల్లా వింజమూరులోని కాశీ విశ్వేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం సరస్వతి భవన్ మాస్టర్ రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నాదయోగి గణేష్ బృందం అద్భుతంగా సంగీత నాద ధ్యానం నిర్వహించి ధ్యానులను అలరించారు. అనంతరం నాదయోగి గణేష్ పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ అన్నప్రసాదం అందించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాలోని పిరమిడ్ మాస్టర్లు అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ధర్మాన్ని వ్యాపింప చేయడం. ఇప్పుడు మీరు అందరికి వచ్చాం. ఇప్పుడు ఆయన ఎందుకు ఈ పిరమిడ్ గడ్డ అందరికీ చెప్తున్నాడు? ఆయన ధ్యానం చేశాడు ఒక గురువుని కలిసిన తర్వాత. అది అందరికీ తెలియజేయాలని ఒక భావన లోపల మొదలయ్యి ఇవాళ ఇంతవరకు తీసుకొచ్చాడు ఆయన. అవునా కదా? ఇంతమందికి జీవితాల్లో వెలుగులు మరి నింపగలిగాడంటే ఒక ఆలోచన, ఒక మంచి చెయ్యాలి ప్రపంచానికి. ప్రపంచం నాకు అక్కర్లేదు, మన పక్కవాడికి చేయండి ఫస్ట్ చాలు. మీ ఇంటి పక్కన ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి ధ్యానం తెలియదు. మన ధర్మం ఏంటి? వాళ్ళకి తెలియజేయటం. ఇందాక నేను అన్నారు కదా, నేను మార్చేస్తానండి. ఎవరిని మార్చడానికి మనం లేము, ఇక్కడ చెప్పడానికి ఉన్నాం. ఎవరు మార్చలేరు. ఓకే, ఎవరిలో మార్చడం మన పని కాదు, చెప్పడం మన పని. ధర్మాన్ని తెలియజేయడం మన పని. కౌరవుల్ని మార్చాలంటే కృష్ణుడు పెద్ద విషయం కాదు, మాయ చేసి మార్చగలడు. కానీ అలా చేయలేదు కృష్ణుడు. కౌరవుల్ని చెప్పాడు, వినలేదు. విన్నవాళ్ళు బాగుపడ్డారు, విన్నవాళ్ళు నాశనం అయ్యారు. రావణాసురుడికి చెప్పారు, రావణాసురుడికి ఎన్నో చెప్పారు. మండోదరి చెప్పింది, భార్య చెప్పింది, ఎందుకు నీకు వేరే వాళ్ళ మీద ధ్యాస, మేమందరం ఉన్నాం కదా నీకు అని చెప్పిన ఇలా రావణాసురుడు గుణం అలా ఉంటుంది. ప్రకాశం జిల్లా కందుకూరులోని సబ్ కలెక్టర్ ఆఫీసులో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్, కమిషనర్లు పాల్గొన్నారు. వీళ్ళంత వరకు ఏ డాక్టర్ దగ్గరికి పోకూడదు, ఏ మందులు మింగకూడదు, ఒక ఎమర్జెన్సీలో తప్పితే. ధ్యానము సర్వరోగ నివారణ, తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు కొన్ని లక్షల మంది తగ్గించుకున్నారు. కొన్ని ఆసనాలు, ప్రాణాయామాలు ధ్యానం ద్వారా. సత్య జ్ఞాన ప్రసాదం ప్రదాయం, సర్వ సమస్యల పరిష్కారం. మీ సమస్య ఏదైనా కావచ్చు, పరిష్కారం ధ్యానం. బాపట్ల జిల్లా చెరుకుపల్లి గ్రామంలో పిరమిడ్ మాస్టర్ పాండురంగారావు నిర్మాణం చేసిన నూతన పిరమిడ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పూర్ణాత్మ శ్రీధర్, డిఎన్ఏ స్వర్ణలత, రామాచారి, డాక్టర్ జాస్తి వెంకట సుబ్బారావు, చెరుకుపల్లి పిరమిడ్ మాస్టర్లు, చుట్టుపక్కల పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో శ్రీ చైతన్య పిరమిడ్ ప్రారంభోత్సవం ఎంతో అద్భుతంగా జరిగింది. ప్రారంభోత్సవం అనంతరం అందరూ కలిసి సామూహిక ధ్యానం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో గల ఓషో పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సంగీతనాద ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నాదయోగి ఫ్లూట్ గణేష్ పాల్గొని సంగీతనాద ధ్యానం అద్భుతంగా నిర్వహించి ధ్యానులను ధ్యాన స్థితిలో ఒలలాడించారు. అనంతరం ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. జీవ
గోహింస మానండి, అన్ని జీవులను ప్రేమించండి అని చిత్తూరు అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు అన్నారు. చిత్తూరు ఇందిరానగర్లో లిటిల్ రోజ్ గ్లోబల్ స్కూల్లో గ్లోబల్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన శాకాహార ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే శాకాహారం ఉత్తమమైన ఆహారం అని తెలియజేశారు. అనంతరం ఆచార్య శ్రీనివాస్ మాట్లాడుతూ భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఏ గ్రంథంలో కూడా మాంసాహారం భుజించమని చెప్పలేదన్నారు. లిటిల్ రోజ్ గ్లోబల్ స్కూల్ అధినేత డాక్టర్ బి గోపాలకృష్ణమూర్తి మాట్లాడుతూ మన రోగాలకు ముఖ్య కారణం మాంసాహారం భుజించడం అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి 200 మందికి పైగా శాకాహార ప్రియులు, లిటిల్ రోజ్ విద్యార్థులు, అధ్యాపక బృందం పాల్గొన్నారు. అప్పుడు మన ఆలోచన విధానం మారిపోతుంది. ఒక వికృత శ్రేష్టలతో మనం ఏం చేస్తున్నామో మనకే తెలియకుండా ఉంటుంది. అందువల్ల మనం ప్రతి ఒక్కరికి విన్నవించుకునేది ఏమంటే, మనం ఎలా స్వేచ్ఛగా బ్రతుకుతున్నామో ప్రతి జీవి కూడా ఈ భూమి మీద స్వేచ్ఛగా బ్రతకడానికి అవకాశం కల్పించాలి. వీలైనంత వరకు మనం ప్రయత్నిస్తాం. ఆ తర్వాత సృష్టి తీసుకుంటుంది. ఈరోజు సృష్టి మనం ఊహించిన విధంగా విపత్కర పరిణామాలు ఏర్పడుతున్నాయనే దానికి కారణం కూడా విపరీతంగా జంతు బలులు, మాంసాహారం. మనం చూసామంటే చైనాలో ఎక్కువగా ఎన్నో విపత్కర పరిణామాలు ఏర్పడుతున్నాయి. దానికి కారణం వాళ్ళు తినని జంతువు అంటూ ఏదీ లేదు. అందువల్ల ఈ శాకాహారాన్ని కండక్ట్ చేయడం ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా మనం ప్రతి జంతువును ప్రేమిద్దాం, ప్రతి జంతువును స్వేచ్ఛగా బ్రతకనిద్దాం. థ్యాంక్ యూ. అనేది మన భారతదేశంలో మనం ఈ ప్రయోగాత్మకంగా జీవహింస మహాపాపం అనేది మనం ఒక నానుడిగా, అదొక పద్ధతిగా, అదొక మంచి సంస్కారంగా. సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్లోని జ్ఞాన ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రాజగోపాల్ దంపతులు జ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత, అలాగే ఆత్మహత్యలు అనే అంశం గురించి చక్కగా వివరించి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. చదువుకునే పిల్లలు కూడా మార్పులు రాకపోతేనో ఏదో నిధి రాకపోతేనో వాళ్ళు కూడా చేసుకుంటారు. ఆత్మహత్య అనేది మహాపాపం అన్నమాట. అది చేసుకోకూడదు. ఎందుకంటే మనము అక్కడ నిర్ణయం తీసుకొని జన్మ యొక్క నిర్ణయం తీసుకొని వచ్చినప్పుడు అది పూర్తిగా ఆఖరి వరకు మనం జీవించాల. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖం వచ్చినా, సంతోషం వచ్చినా మనము జీవించాలన్నమాట. జీవిస్తేనే కష్టంలో మనము పాఠాలు నేర్చుకుంటాము. అది వాటికి జీవితం అయిపోతుంది. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు ఆత్మహత్య అనేది చేసుకుంటే వాడు పైలోకాలకు పోడు, ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాడు. వాడు పోలేడు అన్నమాట. వాడి జీవితకాలం ఎంత నిర్ణయించుకొని వచ్చింటాడో ఆ మిగతా టైం అంతా ఇక్కడే తిరుగుతూ ఉంటాడు. బాపట్ల జిల్లా వేటపాలెంలోని శ్రీ దత్తాత్రేయ మెగా పిరమిడ్లో ప్రతి నెల మొదటి ఆదివారం సీనియర్ పిరమిడ్ మాస్టర్ అచ్యుత శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధ్యానం, సత్సంగం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గీతా శర్మ జీవాత్మ ప్రపంచ నియమాలు అనే పుస్తకాన్ని, జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు గాంధీ, భాస్కర్, కళ్యాణ్, కేదార్నాథ్, సుజాత తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశం చక్కగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుబ్బారెడ్డి పాల్గొని ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. పాత గుంటూరులో 108 రోజులు మహిళా చైతన్య ధ్యాన జ్ఞాన యజ్ఞం విజయవంతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో 97వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ లలితాంజలి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అదే కరెక్టే. జ్ఞానం అంటే ఏంటి?
సత్యం అంటే భగవంతుడు. భగవంతుడు తెలుసుకున్నారా మరి మీరు? ఇంకా ప్రయత్నంలోనే ఉన్నారు. మరి ఎప్పుడు తెలుసుకున్నాం? చెప్పలేము అంటే ఎట్లా? ప్రయత్నం అయితే చేయాలి కదా. ఇప్పుడు ఒకటి చెప్పలేము అంటే మనం భోజనం చేయడానికి చెప్పలేము అంటావా? ఎందుకని? వేరేంది వాగేంది వేరేది. వాగే వాగు వచ్చింది, వాగులో నీళ్లు ఉన్నాయి. వాగులో నీళ్ళని విడదీస్తావా? విడదీయలేవు. వాగే కట్టే, లోపల వాటర్ ఉంది. మరి వాగు వేరు నీళ్లు వేరు అని అనంగా వాగు అంటాం. వాగులో నీళ్లు ప్రవహిస్తున్నాయి అంటాం. వాగు వేరే కట్ట వేరే అనవు. వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్రం మార్గదర్శకత్వంలో గురుస్థాన్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో ఉచిత రాగి జావా వితరణ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఆదివారం కొండాపూర్ బొటానికల్ గార్డెన్లో ప్రజలకు రాగి జావా వితరణ చేశారు. అనంతరం ఈ నెల జూన్ 13న కొండాపూర్ అపర్ణ టవర్స్లో జరిగే మెడిటేషన్ ఈవెంట్కి అందరినీ ఆహ్వానిస్తూ సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మధుసూదన్, రమ్య, రాజశేఖర్, గురుసేన టీం ప్రచారం నిర్వహించారు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ భగవద్గీత సందేశం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామిరెడ్డి పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక అంశాలను చక్కగా తెలియజేశారు. అలాగే భగవద్గీత జ్ఞానాన్ని అందించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అనేది మాత్రం నీకు ఖచ్చితంగా నీకు స్వేచ్ఛ ఉంటుంది, నీకు ఆ జ్ఞానము ఉంటుంది. ఎవరికి? ఒక ధ్యానం చేసి సజ్జన సంగత్యాన్ని చేసిన వాళ్ళకి అసలైన సత్యం జ్ఞానం అర్థమైతే ఆ జ్ఞానం వాళ్ళకి అప్పుడు అక్కడ పని చేస్తుంది. అక్కడ నువ్వు ఎక్కడైనా ఏమైనా నువ్వు భూమి మీదకి రావాలా రాకూడదా ఏమైనా అది మన చేతుల్లో ఉంటుంది. ఎందుకు? అందుకే ఈ జ్ఞానం అంత గొప్పది. మామూలు జన్మలకి వాళ్ళకి అర్థం కాదు. కిందికి పోవాలా, పైన ఉండాలా, ఎక్కడ వాళ్ళకి దిక్కు తెలియక సతమతమవు ఈ జన్మ చక్రంలో తిరుగుతుంటూనే ఉంటారు. త్రైగుణ్య విషయావేదాన్ని త్రైగుణ్యో భవార్జున నిత్వంలో నిత్య సత్వస్తో నిర్యోగ చేమ ఆత్మవా అని అంటాడు. ఈ 3 గుణాలు ప్రతి మనిషికి ఉంటాయి. ఈ 3 గుణాలతోనే నీకు సత్వగుణము, రజోగుణము, తమోగుణము. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ ఆత్మజ్ఞానాన్ని బోధించారు. దేహ సంబంధము శాశ్వతం కాదని, ఆత్మకు సంబంధమైనది శాశ్వతం అని తెలియజేశారు. అశాశ్వతమైన దాని గురించి బాధపడకూడదని సూచించి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని పంచారు. ఇప్పుడు ఈ దేహానికి సంబంధించిన వాళ్ళంతా నువ్వు అనుకుంటున్నావు, వీళ్ళంతా నా వాళ్ళు, శాశ్వతమైన వాళ్ళు అనుకుంటున్నాడు. ఇదే పెద్ద మాయ. ఈ దేహమే శాశ్వతం కాదు. ఈ దేహమే శాశ్వతం కానప్పుడు వాళ్ళంతా ఎట్లా శాశ్వతం అవుతారా? ఇక్కడ చాలా బాగా తెలుసుకోండి. ఆత్మ సంబంధం శాశ్వతమైనది, దేహ సంబంధం శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనది. అశాశ్వతమైన సంబంధం కోసం నువ్వు దుఃఖపడతావు. వాళ్ళు బాగుపడాలా, నా కొడుకు బాగుపడాలా, నా కూతురు బాగుపడాలా, నా మనవడు బాగుపడాలా, నా మనవరాలు బాగుపడాలా, నా అల్లుడు బాగుపడాలా, నా తమ్ముడు, నా అక్క, నా చెల్లి, ఇట్లా ఎన్నో సంబంధాలు ఉన్నాయి దేహానికి సంబంధించిన. ఆ సంబంధాలన్నిటి గురించి మీరు బాధపడుతున్నారు. సిద్దిపేట పట్టణంలోని పిరమిడ్ మాస్టర్ లలితా నివాసంలో ఉచిత జ్ఞాన శిక్షణ తరగతులు అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు లలిత, బాలయ్య, సౌమ్యలు పాల్గొన్నారు.
వనపర్తి జిల్లా రాణిపేట గ్రామంలో సామూహిక ధ్యానం ఆధ్యాత్మిక బోధన సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ ప్రతినిత్యం ధ్యానం చేస్తే ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కలుగుతుందని తెలియజేశారు. ధ్యానంలో రకరకాల అనుభవాలు వస్తూ ఉంటాయని వాటిని గమనిస్తూ వదిలేయాలని, అప్పుడు మనసు శూన్యమై అపారమైన కాస్మిక్ ఎనర్జీని పొందుతామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పిరమిడ్ మాస్టర్ రజిత చక్కగా నిర్వహించారు. ఆమె ఈయన ధ్యానం నేర్పించి ఈయన లోపల ఒక మంచి మార్పు తీసుకొచ్చి మీ అందరి ధ్యానం అంది, మీరందరూ బీపీ, షుగరు, తలనొప్పి, మోకాళ్ళ నొప్పులు, ఎలాంటి అనారోగ్యం ఉన్నా ధ్యానం ద్వారా తగ్గించుకోవచ్చు, మేము మంచిగా అయినాం, మీరు కూడా మంచి కండి అని మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించి ఎంతోమందిని మాస్టర్ని పిలిపించి మీకోసము ధ్యానం నేర్పించి, ధ్యానం వల్ల లాభాలు, దాని నుంచి ఏమి లాభం ఉంటుంది మనకు ధ్యానం చేస్తే, చేయకపోతే ఎంత నష్టపోతాము అనే విషయాలు మీకు అన్నీ చెప్పిపించి అందరి చేత ఇక్కడ పిరమిడ్ ఊరు బయట నేను వెళ్ళాను. అది సగం అయిపోయింది, ఇంకా సగం కావాలి, దాన్ని కూడా పూర్తి చేద్దామని సారు, మేడము, నేను మేసిన్ దొరికొచ్చి మంచి స్వామి అట్లా దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాము దాన్ని మీ అందరి ప్రోత్సాహంతో. పిఎస్ఎస్ఎం గ్లోబల్ నిర్వహణలో బెంగళూరు పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్లో మెగా మెడిటేషన్ సమ్మిట్ ఇండియా 2026 జూన్ 18 నుంచి 21 వరకు జరగనుంది. ఈ సమ్మిట్ లో ప్రపంచంలోని ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, వెల్నెస్ నిపుణులు, సాధకులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదని, పూర్తిగా ఉచితమని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిపత్రి. నమస్కారం మాస్టర్స్, నేను మీ పరిపత్రి. ఇవాళ నేను మీ అందరి ముందు ఒక స్పెషల్ ఇన్విటేషన్తో ముందుకు వచ్చాను. జూన్ 18 నుండి 21 వరకు మనం పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ బెంగళూరులో ఒక గ్లోబల్ ఈవెంట్ జరపబోతున్నాం, మెగా మెడిటేషన్ సమ్మిట్. ఇది ఒక గొప్ప మైల్ స్టోన్ మన ధ్యాన జగత్ మిషన్కి. మన అందరిది ఒకటే మిషన్, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అనే ఈ మిషన్కి ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇది ఒక నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ అనుకోవచ్చు మనం. సో మన అందరూ సీనియర్ పిరమిడ్ మాస్టర్స్, ట్రస్టీస్, పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్స్, అందరూ కొత్త మాస్టర్స్ అందరినీ పేరు పేరున ఈ ఈవెంట్కి ఇన్వైట్ చేయడానికి ఇవాళ మీ ముందున్నాను. సో మనం అందరం ఒక కనెక్టెడ్గా ఈ యొక్క మిషన్కి కనెక్ట్ అయ్యి, ఏది అంటే మన ధ్యాన జగత్ అంటే గ్లోబల్ మాస్టర్స్ని మనం పిలిచి మన యొక్క మూమెంట్ని పరిచయం చేసి, ఈ మూమెంట్ అనేది ఒక వర్గం కోసమో, ఒక స్టాటస్ వాళ్ళ కోసమో, ఒక కంట్రీ కోసమో కాదు. ఇది ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళే ఈ మెసేజ్ అనేది మనం చాలా క్లియర్గా మనం ఈ ఈవెంట్లో చెప్పబోతున్నాము. సో డెఫినెట్గా మీ అందరి ప్రజెన్స్ ఇప్పుడు చాలా అవసరము ఈ యొక్క గ్లోబల్ మూమెంట్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అంటే. సో అందరూ రండి, అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ మీ అందరినీ కలవడానికి. సో ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ ఎట్ బెంగళూరు పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ జూన్ 18th. థ్యాంక్ యూ వెరీ మచ్. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.